Hi friends, hi friends, hi friends. Good evening to all of you. నేను చెప్పినట్టుగా ఈ ఎస్బీఐలో మనం లోన్ తీసుకుంటే, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా లోన్ తీసుకుంటే మన జీతం వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట. మనం ఎంతసేపు చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. మనకి చూడండి, నాకు పెట్టాను మామూలుగా మన జీతం మన లోను అమౌంట్ సపోజు ఒక 100 రూపాయల లెక్కలు తీసుకున్నప్పుడు సగం 50 పైసలు అనుకుంటే వాళ్ళు 50 పైసలు హోల్డ్ పెట్టాలి. అలా కాకుండా 100 రూపాయలకు లేదా 150 రూపాయలు అన్నాను అలా హోల్డ్ పెడుతున్నారు భయంకరంగా. కానీ అది కరెక్ట్ కాదు. అది చాలాసార్లు చెప్పి చూసాను నేను, అయినా కూడా వాళ్ళు ఎవరు కూడా వింటలేదు. అందుకే నేను ఇచ్చే మీకు సలహా ఏంటంటే, యాజ్ ఏ ఎంప్లాయీగా మీరు కూడా చేయాల్సింది కూడా ఏంటంటే, ఇంకోసారి మీరు ఎస్బీఐలో కనుక మీరు లోన్ తీసుకుంటే మటుకి మీరు నాలాగా ఇబ్బంది పడతారు. దయచేసి ఎవరు కూడా ఎస్బీఐలో మీకు శాలరీ పడే అకౌంట్ ఎస్బీఐలో అయితే మీరు మటుకి లోన్లు మటుకి ఎస్బీఐలో తీసుకోబాకండి. 1-2% వాళ్ళు తగ్గిద్దంటారు, కానీ యాక్చువల్గా ఏమి తగ్గారు. యాక్చువల్గా నేను హోమ్ లోను ఎల్ఐసి నుంచి ఎస్బీఐకి మారేటప్పుడు 6.3 అన్నారు, ఇప్పుడు చూస్తే 9.3 చేశారు. దానికి మన అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇయ్యరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలానే ఏదైనా కూడా వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళు ఎందుకంటే మన జీతం పడేది వాళ్ళ అకౌంట్లో కాబట్టి వాళ్ళు మొత్తం యాక్చువల్గా నా జీతం నాకు ఉండేది లోను చాలా తక్కువ అయితే 50,000 లోపు, మొత్తం అన్ని లోన్లు కలుపుకుని 50,000 లోపు ఉంటే నా జీతం పడే మొత్తం దానికి 3 రెట్లు హోల్డ్ పెట్టారనమాట. ఇది ఎక్కడ న్యాయం అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు. ఎవరు కంప్లైంట్ పెట్టినా కూడా ఎలాంటి రెస్పాన్స్ ఉండదు, ఎవడు పట్టించుకోడు మనల్ని. మళ్ళీ మనం బతలాడుకోగా ఎప్పుడుకో కొద్దిగా రిలీజ్ చేస్తున్నారు. ఇది ఇంచుమించిన 2 సంవత్సరాల నుంచి పడుతున్నాం ఈ బాధలో. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మరొకసారి నేను చెప్పిన మాట విని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ లోన్ అయినా సరే బయట ఒక శాతం ఎక్కువైనా సరే బయట బ్యాంకులకు వెళ్ళండి, కానీ ఎస్బీఐకి కనుక మీరు వెళ్ళారంటే మనకి మీ జీవితాలు మీ చేతుల్లో ఉండవు. కాబట్టి మరోసారి నా విన్నపాన్ని మీరందరూ కూడా మీరు ఆలోచించండి. మీకు ఎనీ డౌట్ ఏది ఉంటే నాకు కాల్ చేయండి, మీకు చెప్తాను. నేను డీటెయిల్స్ మొత్తం చెప్తాను. కాబట్టి మరోసారి మీకు విన్నవిస్తున్నాను, బీ కేర్ఫుల్ అబౌట్ ద ఎస్బీఐ లోన్. థ్యాంక్ యూ.